నమస్తే. వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ యూ. నేను మీ వరుణ్. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల సమయం దగ్గర పడుతుంది. ఈ నేపథ్యంలో ఓటర్లకు సంబంధించి జాబితాలో అవకతవకలున్నాయని ఇటు అధికార పార్టీ, అదేవిధంగా ఇటు ప్రతిపక్ష పార్టీకి సంబంధించినటువంటి టీడీపీ పోటాపోటీగా అనేక సార్లు ఫిర్యాదులు చేశాయి. సో, దీంతో రాష్ట్రంపై ఉన్నటువంటి ప్రత్యేక దృష్టి సారించినటువంటి ఈ ఎన్నికల కమిషన్ మరొకసారి ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించి పర్యటించడానికి సిద్ధమైనట్టుగా తెలుస్తుంది. సో, నేటి నుంచి 3 రోజుల వరకు ఆంధ్రప్రదేశ్‌లో కేంద్ర ఎన్నికలకు సంబంధించినటువంటి పర్యటన కొనసాగబోతుంది అని చెప్పేసి స్పష్టంగా తెలుస్తోంది. ఈ పర్యటనలో భాగంగా ఈరోజు రాత్రి విజయవాడ చేరుకోనుంది కేంద్ర ఎన్నికలకు సంబంధించినటువంటి అధికారుల బృందం. కాగా ఈ పర్యటనకు సంబంధించి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ కొంత నేతృత్వం వహించబోతున్నారని చెప్పేసి తెలుస్తోంది. ఆయన నేతృత్వంలో ఈ పర్యటన కొనసాగబోతుంది. ఈ పర్యటనలో భాగంగా రేపు ఉదయం 10 గంటలకు సంబంధించి వివిధ రాజకీయ పార్టీలతో కేంద్ర ఎన్నికలకు సంబంధించినటువంటి అధికారుల బృందం సమావేశం కానుంది. ఓటర్ల జాబితాలో అవకతవకలున్నాయని చెప్పేసి పార్టీలు చేసినటువంటి ఫిర్యాదులపైన రాష్ట్ర సీఈఓతో చర్చించనుంది. సో, అనంతరం అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి ఎన్నికల అధికారులు, కలెక్టర్లు, ఎస్పీలతో ఎన్నికల కమిషన్ సమీక్ష నిర్వహించబోతుంది. సో, అలాగే ఎన్నికలకు సంబంధించి సన్నద్ధతపై కూడా ఈ నెల 10వ తారీఖున ప్రజెంటేషన్ కూడా ఇవ్వనున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పేసి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ అదేవిధంగా కాగా ఈ నెల 10వ తేదీన సాయంత్రం 4:30 కూడా కొంత మీడియాతో కమిషనర్లు సమావేశం నిర్వహిస్తారు. అనంతరం అదే రోజున సాయంత్రం ఢిల్లీకి కేంద్ర ఎన్నికల బృందం తిరుగు ప్రయాణం కాబోతుంది అని చెప్పేసి స్పష్టంగా తెలుస్తుంది. ఏదేమైనా కూడా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో కొంత ఎన్నికలనేవి కొంత సంక్లిష్టంగా మారినటువంటి పరిస్థితి. ఇటు అధికార వైసీపీ, ఇటు ప్రతిపక్ష టీడీపీ 2 పార్టీలు కూడా ఇటు బోగస్ ఓటర్ల గురించి చాలా కాలం నుంచి గత 2, 3 నెలల నుంచి కూడా కేంద్రానికి సంబంధించి ఎన్నికల కమిషన్‌కి ఫిర్యాదులు చేస్తున్నారు. సో, ఎన్నికలు దగ్గర పడుతుండటంతో కేంద్ర ఎన్నికల కమిషన్ కూడా దీనికి సంబంధించి సీరియస్‌గా తీసుకుంది. సో, ఇదే తరహాలో అసలు బోగస్ ఓట్లు ఎన్నున్నాయి అని చెప్పేసి అన్ని పార్టీలతో చర్చించిన తర్వాత ఒక ఫైనల్ డిసిషన్ తీసుకోబోతోంది అని చెప్పేసి స్పష్టంగా తెలుస్తుంది. ఏదేమైనా కూడా ఈసారి ఎన్నికల్లో కొంత క్లిష్టమైనటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేయకుండా ఎన్నికలు సజావుగా జరిగేలా ఇప్పటి నుంచే అన్ని చర్యలు చేపడుతున్నట్టుగా తెలుస్తోంది. సో, మరిన్ని తాజా సమాచారాల కోసం చూస్తూనే ఉండండి హ్యాష్ ట్యాగ్.